హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజీ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? ఏం బాగుండడమో ఏమో కానీ రోజు పిల్లలకి స్నాక్స్ చేయడం మాత్రం పెద్ద టాస్క్ అవుతుందండి. రోజు ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళు ఏమో రాగానే ఈరోజు స్నాక్స్ ఏంటి అంటారు, కానీ ఏం చేసి పెట్టాలి అనేది మనకు అర్థం కాక చచ్చిపోతున్నాం. నా సిచ్యువేషన్ అయితే డైలీ అలానే ఉందండి. రోజు ఏం చేయాలి ఈరోజు ఏం చేయాలి అని రోజు అలానే వెతకడం అవుతుంది స్నాక్స్ కోసము. సరే, ఏది ఎలా ఉన్నా స్నాక్స్ చేయడం అయితే తప్పదు అండి. ఈరోజైతే నేను పిల్లలకి సేమియా చేసి పెడుతున్నా అండి. మీ పరిస్థితి కూడా ఇంట్లో ఇలానే ఉంటుందా అండి? పిల్లలకి రోజు ఏం స్నాక్స్ చేయాలి ఏంటని వెతుకుతూ ఉంటారా? ఏం చేస్తామండి, తల్లుల బాధ అలానే ఉంటుంది. ఏమి చెయ్యకుంటేనేమో పిల్లలకు ఆకలేస్తుంది, చేసి పెట్టుదామంటేనేమో రోజు ఒక ఐటము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఈరోజు ఏమీ లేవండి, చేయడానికి ఏమీ లేక కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయగానే నేనున్నా అనుకుంటా మా సేమియా ప్యాకెట్ మాత్రం ఎదురొచ్చిందండి. సర్లే, ఎలాగూ సేమియా, పాలు, చక్కెర ఈ మూడు ఉన్నాయి కదా, పిల్లలకి సేమియా చేసేద్దాం, ఈ రోజుకో పని అయిపోతుంది అనేసి నేనైతే ఈరోజు సేమియా చేశా అండి. అలానే ఇవాళ శ్రావణ శుక్రవారం కూడా కదా, ఫస్ట్ శుక్రవారము. సరే, సేమియా పాయసము పిల్లలు ఇష్టంగా తింటారు, వాళ్ళకి స్నాక్స్ అవుతాయి, మంచిగా శ్రావణ శుక్రవారం పాయసం తాగినట్టు ఉంటుంది, పాయసం చేసినట్టు ఉంటుంది కదా అని చేశా అండి. మీరేం చేశారండి? కామెంట్ చేయండి.